ఈ రోజు అక్కడ వైదేహి దేవాంష్తో కలిసి పూజలు చేయబోతోంది. ఆ పూజలు ఫలిస్తే ఆ ఇంటికి అది దేవతై కూర్చుంటుంది. అది నీకిష్టం ఉండదని తెలుసు. ఇప్పుడు దాన్ని దయ్యంగా మార్చే అవకాశం ఉంది. ఆ అవకాశం కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏంటా అవకాశం? చెప్తాను, విను. తర్వాత వైదేహిగా అది తిరిగి ఇంట్లో అడుగు పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకో. అది వైదేహిగా ఉండకూడదని ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వైదేహిగా రాణిస్తానా? ఈ గుళ్ళోనే దాన్ని దేవుడి దగ్గరికి పంపిస్తాను. పాప పరిహార పూజ చేస్తారా? పాప పరిహార పూజ. ఆ పూజ జరగకపోతే దేవుడు విధించే శిక్షల మాటకేమో గాని ఆ పూజ జరగకుండా ఆపడానికి నీ కొడుక్కి కోడలికి నేను విధిస్తున్న శిక్ష ఇది. దశరథ రామయ్య, ఏం చేస్తున్నావు ఇదంతా? కనిపించట్లేదు? వైదేహి కాలితో అగ్నిప్రస్థం చేస్తుంది కదా, పాపం నొప్పులు పుడతాయని దారంతా పూలు పరుస్తున్నా. అర్థమైంది, కానీ వైదేహితో పాటు దేవాంశ్ కూడా వస్తున్నాడు. వస్తే రాని. నీ ప్రేమని కాసేపు గుడి బయట వదిలేసిరా. ఒక్కసారి గుచ్చుకుంటే వాడే వదిలేస్తాడు. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఒక్కసారి వాటి మీద అడుగేసి చూడు, పాదాల్లోకి కస్సుమంటూ ఎలా దిగుతాయో. ఒకవేళ ఇవి చూసి ఆగిపోతే? ఆగరు. సాధువు ఆగకూడదని చెప్పాడు కదా. కుటుంబం కోసం నడిచి తీరుతుంది, కానీ ఆ నడక మధ్యలోనే ఆగిపోతుంది. అందరి ఆశల్ని అడియాసల్ని చేస్తుంది. ఆ వైదేహి గెలుపుని చూడకూడదు. వైదేహితో పాటు కుటుంబం మొత్తం ఓడిపోవాలంటే ఇంక నువ్వేం ఆలోచించుకో. జరిగేది మాత్రమే చూడు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. హర హర శంభో మహాదేవ శంకర. శంభో హర హర మహాదేవ. శంకర. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. మహాదేవ శంభో హర హర శంకర. మహాదేవ. శంభో శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవ. శంభో శంకర. శంకర. మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. ఇద్దరు మొండోళ్ళలా ఉన్నారు. మొత్తానికైతే అగ్ని ప్రస్థానం పూర్తి చేశారు. ఛా! ఇంకా అయిపోలేదా లేఖ్య? అప్పుడే ఒక నిర్ణయానికి రాకు. ఈ రోజు నేను అనుకున్నది చేసి చూపిస్తా.
ఏం చేస్తావు? చూస్తావు కదా. శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంకర హర హర మహాదేవ శంభో శంకర. శంకర దేవాంశ్ 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 నాన్న దేవాంశ్ అయ్యో వైదేహి ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. ఏమైంది దేవాంశ్? మాకేం కాలేదు, మీరు భయపడక్కర్లేదు. ముందు తర్వాత జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి. రాజగురు, వీటితో అగ్నిగుండం ఏర్పాటు పూర్తయింది. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పెట్రోల్ కలిపిన ఆ పసుపు నీళ్లతో వైదేహి స్నానం చెయ్యాలి. ఆ నీళ్లు పోసుకుని నిప్పుల గుండంలో అడుగు పెట్టగానే వైదేహి భగ్గుమని మండిపోతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. స్వాహ స్వాహ. ఓం లక్ష్మీనారాయణాయ ఇదం నమః. నిప్పులు చూస్తే అలా మండుతున్నాయి. కాలు పెడితేనే బూడిదైపోయేలా ఉన్నాం. ఇక ఇట్నుంచి అటు నడిచి వెళ్ళడమే. అదే నా అనుమానం కూడా. ఇది దాటి బయటకెళ్ళి నీలమాలిగని తెరవడం సాధ్యమయ్యే పనేనా? కాని అది తెరవాలి. సంపద మొత్తం ఎలాగైనా బయటకు తీసుకురావాలి. మావయ్య గారు, ఈ నిప్పుల్లో దేవాంశ్ వైదేహీలు నడవడమా? అసలు ఈ నిప్పుల్లో నడిచి ఎవరైనా బ్రతికి బట్టగడతారా? ఆ నీలమాలిగ తెరవడానికి తప్పనిసరిగా ఇది చెయ్యాల్సిందేనా? వేరే దారే లేదా? శంభో శంకర, అసందర్భ మాటలతో కాలయాపన చేయకుండా కార్యక్రమం పూర్తి చేయండి. అలాగే శివ, మీరు కానివ్వండి. నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఊర్మిళ. పాపాలు చేసేవాళ్ళు, పాపపు ఆలోచన ఉన్నవాళ్ళు దిగితే తగలబడిపోతారేమో గాని వాళ్ళు ఏ పాపం ఎరగని వాళ్ళు. వాళ్ళ నా నిప్పు ఏమీ చేయదు. ఇండైరెక్ట్ గా నువ్వైతే తగులపడిపోతావని చెప్తున్నాడు. ఓ నీలమాలిగల్లో సంపదైతే బయటికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి. వాళ్ళక అర్హత ఉందని ఇదివరకే రుజువైంది. ఏదో జరుగుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఓం ఇంద్రాయ నమః. స్వాహ. అంజీ, వాటర్ తీసుకురా. బావా, ఏమైంది దేవాంశ్? దేవాంశ్ ఏమైంది? దేవాంశ్ ఏమైంది నాన్న? ఏంటి నువ్వు చెప్పేది దేవాంశ్? ఏమైంది నాన్న? దేవాంశ్ దేవాంశ్ బావా, దేవాంశ్
పిచ్చి ప్లాన్ పాడైపోయింది. పెళ్ళం నిప్పుల్లో నడవకూడదని ఎత్తుకున్నాడా, లేకపోతే ఒంటి మీద పెట్రోల్ ఉందన్న విషయం తెలిసిపోయి ఎత్తుకున్నాడా? దేవాంశ్, ఏమైంది నాన్న? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? హ? దేవాంశ్, ఏమైంది నాన్న? అమ్మా, వైదేహి తనపై పోసిన నీళ్లలో పెట్రోల్ కలిపారు. ఏంటి నాన్న నువ్వు అనేది? పెట్రోల్ అయితే వాసన రావాలి కదా? రాదు నాన్న, రాకుండా హారతి కర్పూరం కలిపారు. కానీ మీ స్వచ్ఛమైన మనసుతో, భక్తితో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇక మీ వంశానికి పట్టిన శాపం తొలగిపోయినట్టే. ఇక ఏ శత్రువులు మీకు ఎలాంటి ఆపద కలిగించలేరు. మీ వంశం తరతరాలు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతుంది. ఇక జరగాల్సింది జరిపిద్దాం. పద వైదేహి. ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను, నీ భర్తను నేనున్నాను. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः कामावः जातवेदो लक्ष्मीमनपगामिनीं नित्यां हिरण्यमुञ्जे यङ्गामनस्वमगुरुकामहम् अश्वपूर्वां मृतमध्यां हस्तिनाथप्रबोधिनीं प्रियं देवे पक्वये श्रीर्मा देवे कृताम् आंसोस्थितां हिरण्यप्राकारामाद्राञ्जलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवन्नां तामिहो पक्वये श्रियं मनसः काममाकोतिं वाचस्सत्यमधीमहि वसूनां रूपमन्नस्मये श्रीश्रियतामिषः सप्तमेन प्रजाभूता వైదేహి
వారసత్వ సంపద. ఇదే మన తరతరాలుగా వస్తున్న సంపద వైదేహి. అది ఓపెన్ చేయి. సంపద అని చెప్పి తాళం చెవి మాత్రమే ఉందేంటి బాబా? ఏమైంది? ఏదోలా ఉంది బాబా, కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కూడా అలాగే ఉంది వైదేహి. వెళ్దాం పద. వైదేహి లే లే. వైదేహి 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 లే. వైదేహి 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 వైదేహి. దీపం కొండెక్కిపోయేలా ఉంది స్వామి. లోపల నా మనవడు మనవరాలకి ప్రమాదం ఏం లేదు కదా? హర హర మహాదేవ శంభో శంకర. మమ్మల్ని క్షమించు స్వామి. నిజాన్ని అందరి ముందు చెప్పలేం. అలాగే నిజం దాచి తప్పు చేస్తున్నామన్న బాధతో ఉండలేం. హర హర మహాదేవ శంభో శంకర. ఏం జరిగిందో మీకు తెలుసు, స్వామికి తెలుసు. కానీ ఆది దంపతుల అలంకరణ జరిగే వరకు, నిత్య పూజలు జరిగే వరకు శాపం శాపంగానే ఉంటుంది. ఆపదలు పొంచి ఉంటాయి, మరణాలు కోచుకుని ఉంటాయి. అనుగ్రహం ఆగ్రహంగా మారకముందే ఆభరణాలు తెచ్చి అలంకరించి వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర.
ఈసారి పోసిన నీళ్లలో పెట్రోల్ కలిపారు. పాలు తీసుకోండి. ఏమండి? ఏంటండి? ఏం ఆలోచిస్తున్నావు రాజా? గుళ్ళో జరిగిన సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయమ్మా. ఈ కుటుంబం కోసం, మన వంశం కోసం వైదేహి దేవాంశులు పడ్డ తపన చూశాక ఎన్నాళ్ళు మనం వైదేహి పట్ల ఎంత తప్పుగా ఆలోచించామో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందమ్మా. అవునండి, ఇన్ని రోజులు నోరారా అత్తయ్య అని పిలిచినా తను వైశాలి అనుకుని కసురుకున్నాను, అసహించుకున్నాను, ద్వేషించాను. ఎంత బాధపడిందో. కాని ఆ బాధనంతా దిగమింగుకుంటూ ప్రతి క్షణం మన కోసమే ఆలోచించింది. నిజమే కౌసల్య, ఈ రోజు మన మొహాల్లో చిరునవ్వు ఉందన్నా, రాబోయే తరాల మీద భరోసా ఉందన్నా వైదేహే కారణం. అవునత్తయ్య, ఎన్నిసార్లు తనని ఈ ఇంటికి కానిదానివని బయటికి పోయేలా చేసినా, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు భరించి నేను ఈ ఇంటి మనిషిని, ఈ ఇంటిని కాపాడ్డం నా బాధ్యత అని తిరిగొచ్చింది. అందుకే వైదేహికి ఈ ఇంటి కోడలని కాదు, అంతకు మించి గౌరవం దక్కాలి. ఎప్పుడూ లేనిది నీపాటికి నువ్వు వచ్చి టాబ్లెట్స్ ఇస్తుంటే కొత్తగా ఉంది ఊర్మిళ. మీకు కొత్తగానే ఉంటుంది, కానీ ఇక మీదట నా బ్రతికేదే కదా. ఆ నీలమాలికలో ఎంత సంపద ఉంటుంది, అంత నా సొంతం అవుతుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. కానీ ఏదో కాగితం ముక్క తప్ప ఏమీ లేదు. ఏంటి తేడా? గుళ్ళో చేసిన పూజకి శాపం తొలగిపోవడంతో పాటు జ్ఞానోదయం కూడా అయిందా? నా మాటకి మీకెప్పుడు జ్ఞానోదయం అవుతుందా అని చూస్తున్నాను. మీ వల్ల నాకు ఏ సంతోషమూ లేదు. కనీసం మాట సాయమైనా ఉంటుందా? సేవలు చేస్తున్నప్పుడే ఏదో విషయం అని అర్థమైంది. ఏంటో చెప్పు. ఈ ఇంటికి పెద్ద కోడలు నన్న పేరు తప్ప నాకింకేమీ లేదు. ఇప్పుడు నాకు పెద్ద కోడలి హోదా కావాలి. ఆ గౌరవం నాకు దక్కాలి. ఏదో ప్రత్యేక హోదా కావాలన్నట్టు అడుగుతున్నావు. ఇప్పుడు నీకేం లోటు వచ్చింది? ఇప్పటి వరకు ఏ లోటు లేదు, ఇక మీదట రాబోతుంది. ఇలా మిమ్మల్ని జీవితాంతం భరిస్తూ ఉండాలంటే ఈ ఇంటి కోడలన్న పేరు మాత్రమే సరిపోదు, హోదా కూడా కావాలి. మళ్ళీ హోదా అంటావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించండి, అర్థమవుతుంది. నిన్నటి వరకు వైదేహి అనేది లేదు, ఇప్పుడు దేవాంశ్ జీవితంలోకొచ్చింది. ఇంటిల్లపాది నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. నేనేమీ కాకుండా పోతాను. అందుకే ఈ ఇంటి పెత్తనమైనా నా చేతుల్లో ఉండాలి. పెత్తనం ఒకరిస్తే వచ్చేది కాదు, మనం చేసే పనులు బట్టి, సమర్థత బట్టి దక్కేది. కుటుంబం కోసం ఏదైనా సరే చెయ్యగలిగే వాళ్ళకే దక్కేది. ఆశపడినంత మాత్రాన దక్కదు. మీ ఉపన్యాసాలు వినడానికి రాలేదు. పరిస్థితి వచ్చినప్పుడు మీరు నా వైపు ఉండాలని హెచ్చరించడానికొచ్చాను. నా వైపు ఉండకపోతే నేనెవరి వైపు ఉంటానో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బాయ్.
దేవాంశ్తో కలిసి నేలమాలిగ తలుపులు తెరవగలిగింది. ఈ కుటుంబానికి తగిలిన శాప విమోచనం అయ్యేలా చేసింది. అది వైదేహి అర్హత. అదే నువ్వు చేస్తుంటే బాధ్యతలు నీకప్పగించేవాళ్ళం. ఇందులో పక్షపాతమేముంది? పక్షపాతమే. ఏదో పూజ చేసినంత మాత్రాన ఇంత పెద్ద బాధ్యతనిచ్చేస్తారా? ఏదో పూజ అంతా తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అత్తయ్య ఆగండి. నాకీ బాధ్యతలు పెత్తనాలు ఏవీ అవసరం లేదు. దీనివల్ల వచ్చే గొడవలు అంతకన్నా అవసరం లేదు. నాకు కావాల్సింది అందరూ కలిసి సంతోషంగా ఉండటం. ఆ బాధ్యతలేవో మీరే చూసుకోండి అత్తయ్య. అది కాదమ్మా. కాదనొద్దత్తయ్య. నేను కోరుకున్నది నా బావ పక్కన స్థానం, కోడలిగా ఈ ఇంట్లో స్థానం. ఒకవేళ ఈ ఇంటికి ఏదైనా సమస్య వస్తే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కుటుంబాన్ని కాపాడుకుంటా. అందుకోసం ఈ బాధ్యతలేవీ అవసరం లేదు. ఇక్కడ తల్లి పిల్ల చస్తారని విషం కలిపితే చివరికి ఒక పిల్లి చచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. అంటే ఆ పొంగలి కింద పడకపోయుంటే ప్రసాదంగా మనందరం తినుండేవాళ్ళం. అయ్యో, అవునండి, దేవుడి దయవల్లది నేలపాలైంది. లేదంటే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. దేవుడు కాదు కౌసల్య, మనింటి దేవత కాపాడింది. వైదేహి గనక ఆ పొంగలి కింద పడేసి తను మళ్లీ చేసి ఇవ్వకపోయి ఉంటే అదే మనం తినుండేవాళ్లం. ఎవ్వరం ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. వైదేహిలే మనందర్నీ కాపాడింది. నువ్వు గుళ్ళో పూజ చేసి ఈ కుటుంబాన్ని కాపాడావనుకున్నావమ్మా. కాని అంతకు ముందే కాపాడావు. అదేదో నాకు తెలియకుండా జరిగిపోయింది మావయ్య. దానికే అందరూ నన్ను ఎందుకింతలా పొగుడుతున్నారు? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఈరోజు అందరం ప్రాణాలతో ఉన్నావు అంటే నువ్వే కారణం. చూసావా ఊర్మిళ ఏం జరిగిందో? నిన్న నువ్వేమన్నావు? పొంగల్లో ఏం కలిపావు, ఏం చేయాలనుకుంటున్నావు అన్నావు. కానీ ఈరోజు నువ్వు మేము అందరం ప్రాణాలతో ఉన్నావంటే దానికి వైదేహే కారణం.
తను మనల్ని కాపాడటానికే పుట్టింది. ఇంతకన్నా తనకి ఏ అర్హత కావాలి చెప్పు? ఇప్పటి వరకు అన్అఫీషియల్ గా ఉన్నది ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఏంటో తెలుసా, నువ్వు ఇంట్లో వేస్ట్ అన్న సంగతి. నా మీద బాగానే కోపం చూపిస్తావు, కానీ అక్కడ మాత్రం ఈ కోపం ఎందుకు పనికిరాదు. అయినా నాకంటే మాట్లాడే అవకాశం లేదు. నీకేమైంది? నీ మొగుడికేమైంది? కనీసం నీకు సపోర్ట్ చేయాలి కదా. కాళ్ళు లేవు, ఓకే, నోరు కూడా లేదా? ఎందుకు లేదు? నా మీద అరవడానికి బాగానే వస్తుంది. ఒకవేళ ఇంట్లో వాళ్ళు నా చేతిలో తాళాలు పెట్టినా ఆయన ఒప్పుకునేలా లేడు. పైగా సపోర్ట్ చేయడం కూడానా? అయినా నీకింకా ఎక్కడో కొంచెం అదృష్టం మిగిలే ఉంది. అందుకే సరిగ్గా తాళాలు ఇచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. లేదంటే ఈ పాటికి నీ కళ్ళ ముందే బొడ్లో తాళాలు గుర్తు పెట్టుకుని తిరుగుండేది. అంటే ఇప్పుడు ఆ తాళాలు మీ చేతికొస్తాయని ఇంకా ఆశపడుతున్నారా? అలాంటి ఆశలు ఏవైనా ఉంటే ఈ జన్మకి మర్చిపోండి. ఇంట్లో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నాక ఈ రోజు కాకపోయినా రేపైనా తాళాలు ఇచ్చేది వైదేహి చేతికి. మీకు మిగిలేది ఎదురుచూపే. అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇలాగే జరుగుతుంది. నిన్న నువ్వు నన్ను దెబ్బతీసావు, ఈ రోజు నీకు జరిగింది. నేను నిన్ను దెబ్బతీయడం ఏంటి? డిఎన్ఏ రిపోర్ట్ చూపించి మరీ తానే వైదేహి అని రుజువు చేశావు కదా. లేదంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది. నేను ఇంటి కోడలనై ఉంటే పెత్తన నీదై ఉండేది. ఏవేందో చెప్పాం కదా అలేఖ్య, డిఎన్ఏ రిపోర్ట్స్ మారాయన్న సంగతి దేవాంశ్ కనిపెట్టేశాడు. అందుకే చెప్పాల్సి వచ్చింది. లేకపోతే తను దొరికిపోయి ఉండేది. లేదు వాలి, నేను కోడలనైతే లాభమేంటో చెప్పినా కూడా వైదేహిని శత్రువులా భావించే ఊర్మిళ ఈ పని చేసిందంటే ఏదో పెద్దదానికే ఆశపడింది. నిరాశే మిగిలింది. నాకు సపోర్ట్గా ఉంటానని నమ్మక ద్రోహం చేశావు. దానికి నీకు దక్కిన ఫలితమే ఇది. నీకు నమ్మక ద్రోహం చేసే ఉద్దేశం నాకు లేదా లేఖ్య. నేనొక అడుగు ముందుకెయ్యాలనుకున్నా, కానీ అడుగు నా నెత్తిన వేసి నన్ను పాతాళానికి తొక్కేశావు. నువ్వు పాతాళంలో కూరుకుపోయావు.